శ్యకృతౌ వందే భగవంతౌ పునః పునః సద్గురుం సచ్చిదానందం సాధువర్యం సనాతనం సద్వేదాంత ప్రవక్తారం సదా స్వాంతే స్మరామ్యహం. పద్దెనిమిదో పేజీలో మొదటి ప్రశ్న. పై సాధన చతుష్టయ ప్రాప్తికి ముముక్షువు ఏమి చేయవలెను? సమాధానం: సాధకుడు కర్మ ఉపాసనలను అనుష్ఠించి మనస్సునందలి మలినమును, పాపమును, విక్షేపమును, మానస చాంచల్యమును పోగొట్టుకొనినచో సాధన చతుష్టయ సంపత్తిని పొందగలడు. కావుననే శాస్త్రము మల విక్షేపరహితత్వే సతి సాధన చతుష్టయ సంపన్నత్వే సతి స్వస్వరూప అజ్ఞానత్వం సర్వలక్షణ సంగ్రహం అని అధికార లక్షణమును స్పష్టపరచను. అనగా మల విక్షేపరహితుడై సాధన చతుష్టయమును కలిగి స్వరూప జ్ఞానము లేనివాడే అధికారి అని భావము. వేదాంత విజ్ఞానమునకు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకును సన్యాసులకును అధికారము కలదని ఇతరులకు లేదని కొందరు చెప్పుచున్నారు. ఈ విషయమున శ్రీ శంకరుల అభిమతమేమి? శ్రీ శంకరులు సూత్రభాష్యమున ఏషాం పునః పూర్వకృత సంస్కారవశాత్ విదుర ధర్మవ్యాధ ప్రభృతీనాం జ్ఞానోత్పత్తి తేషాం నశక్యతే ఫలప్రాప్తి ప్రతిషేద్ధం అని వచించారు. అనగా పూర్వకృత సంస్కారవశమున విదుర ధర్మవ్యాధులకును జ్ఞానోదయమైనదని, శూద్రులకును వారి వారి పూర్వకృత సంస్కారవశమున జ్ఞానోదయం కలగవచ్చునని భావం. ఇంతేగాక జ్ఞానమాత్ర యద్యపి సర్వాశ్రమీణామధికార అను ముండక భాష్య అవతరణికయందు శ్రీ శంకరులు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసులలో ఎవరికైనాను జ్ఞానోదయం కలగవచ్చునని, వారికి జ్ఞానాధికారం కలదని తెలిపింది. యాజ్ఞవల్క్యుడు, అంగిరసుడు, ఉద్దాలకుడు మున్నగు మహర్షులు గృహస్థులై ఉండి బ్రహ్మజ్ఞానులుగా ఉండినట్లుగా ఉపనిషత్తులలో కలదు. గృహస్థుడైన శ్రీకృష్ణుడు గృహస్థుడైన అర్జునునకు సర్వోపనిషత్ సారమైన భగవద్గీతను బోధించుట ప్రసిద్ధమే కదా. కావున మనుషుడు ఏ వర్ణమునందుండినను, ఏ ఆశ్రమనందుండినను సాధన చతుష్టయ సంపద కలిగినేని అతడు బ్రహ్మ విద్యకు అధికారి అని శంకరుల అభిమతము. ఇంతవరకు సాధన చతుష్టయ సంపదను గురించి వివరించారు. అంటే వేదాంత విద్యకు యోగ్యత దేనివల్ల వస్తుంది అంటే సమాధానంగా చెప్పరి, ఎవరికి వివేకము, వైరాగ్యము, శమాధి, షట్క సంపత్తి, ముముక్షుత్వము అని 4 సాధన సంపద ఉంటుందో అట్లాంటి వాడికి వేదాంత విద్యకు యోగ్యత వస్తుందని, అట్లాంటి వాడికే వేదాంత శాస్త్రం యొక్క ప్రయోజనం ఏదది అంటే సర్వభూతస్థమాత్మానం అని చెప్తారు ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో. ఈ ప్రయోజనం చేకూరుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా సాధన చతుష్టయ సంపద అంటే వివేకము అంటే నిత్యానిత్య వివేకము అని చెప్పారు నిన్నటి రోజు. నిత్యానిత్య వివేకము అంటే ఏదేది ప్రయత్నంతో తయారయ్యేదో, ఏదేది భావనతో ఫలంగా మనకు ప్రాప్తమయ్యేదో ఇదంతా కూడా అనిత్యమైంది అని నిశ్చయించటం. ప్రయత్నాలన్నీ కూడా అనిత్య ఫలాలని ఇస్తాయి అని నిశ్చయించిన తర్వాత మరి ప్రయత్నం లేకుండా శాశ్వతమైన అంటే నిత్యమైన ఫలాన్ని ఏ విధంగా పొందాలా అని ప్రశ్న వస్తుంది. అసలు నిత్యమైనటువంటి ఫలం ఉందా లేదా అనే ప్రశ్న వస్తుంది కదా. దాన్ని తెలుసుకోవటానికే తద్విజ్ఞానార్థం సహ గురుమేవాభిగచ్చే సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటుంది ఉపనిషత్తు. అంటే ఇక్కడ ఉద్దేశము నిత్యమైన ఫలాన్ని కావాలని, అనిత్యమైన ఫలాన్ని వద్దని, అనిత్య ఫలాల పట్ల వీడికి రాగం పూర్తిగా తీసేసుకోవటం, తన ఇంద్రియాలు, మనస్సు ఆ వైపుకు తిరగకపోవటం, కేవలం నిత్యమైన ఫలమే కావాలని మోక్షత్వాన్ని పెంచుకోవటం, ఇదంతా కూడా సహజంగా వివేకంతోనే ప్రాప్తిస్తుంది. అందుకే నిత్యానిత్య వివేకమే మొత్తం సాధన చతుష్టయ సంపదకు మూలమైనటువంటిది. దీని తర్వాత ఇక్కడ ప్రశ్న తీసుకుంటున్నారు, సాధన చతుష్టయ ప్రాప్తికి మనం ఏం చేయాలా
ముముక్షువు ఏం చేయాలి అని ప్రశ్న. సాధన చతుష్టయ సంపదతో నీకు బ్రహ్మ విద్యకు అధికారం వస్తుంది అని చెప్పారు. మరి సాధన చతుష్టయ సంపద కావాలంటే ఏం చేయాలా అని మరలా ప్రశ్న. దీనికి సమాధానం చెప్తున్నారు. సాధకుడు కర్మ ఉపాసనలను అనుష్ఠించి మనసునందలి మలినమును, పాపమును, విక్షేపమును, మానస చాంచల్యమును పోగొట్టుకునినచో సాధన చతుష్టయ సంపత్తిని పొందగలడు. ఇది మార్గం. సాధన చతుష్టయ సంపదను పొందాలా అంటే ఇట్లా చేయాలా అని. సర్వలక్షణ సంగ్రహ అని ఒక గ్రంథంలో ఈ మాట రాస్తున్నారట. మల విక్షేపరహితత్వే సతి సాధన చతుష్టయ సంపన్నత్వే సతి స్వస్వరూప అజ్ఞానత్వం అధికార లక్షణం. మల విక్షేపాలను పోగొట్టుకోవాలి. మన మనస్సుకు 3 దోషాలుంటాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అవేవి అంటే, ఒకటి మల, రెండవది విక్షేప, మూడవది ఆవరణ అని 3 దోషాలు. సతి మల విక్షేపరహితుడై కూడా అని కూడా మల విక్షేపరహితత్వే సతి సాధన చతుష్టయ సంపన్నత్వే సతి స్వస్వరూప అజ్ఞానం. అంటే మల విక్షేపాలు పోగొట్టుకొని కూడా సాధన చతుష్టయ సంపన్నత ఉండి కూడా స్వస్వరూపం గురించినటువంటి అజ్ఞానం వెనుకుండాల. ఇది అధికారి లక్షణము అని చెప్తున్నారు. ఇక్కడ మనస్సుకు 3 దోషాలు ఉన్నాయి. అవేవి అంటే మల, విక్షేప, ఆవరణ అని 3 దోషాలు ఉంటాయి. మల అనే శబ్దానికి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పాపాలు అని అర్థం చేస్తాం. కానీ ఇది వేదాంత శాస్త్రం. వేదాంత శాస్త్రం అనేది ఒక స్వతంత్రమైన శాస్త్రం. ఇది కర్మ సిద్ధాంతం మీద, ప్రకృతి సిద్ధాంతం మీద, కణ సిద్ధాంతం మీద, శూన్య సిద్ధాంతం మీద ఇట్లా ఆధారపడదు. వేదాంత శాస్త్రము స్వతంత్ర శాస్త్రం. అందుకే మనస్సులో పాపం ఉంటుందా లేదా అనే మాట. ఎందుకంటే కర్మశాస్త్రాలను అనుసరించి ప్రతి మనిషి పాపాలు చేసి వచ్చినాడు, పుణ్యాలు కూడా చేసుకుని వచ్చినాడు అన్నారు. పాప పుణ్యాల మిశ్రితమైనటువంటి జన్మ మానవ జన్మ అని చెప్తారు. ఇది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి చెప్పిండే మాట. ఎందుకంటే మనిషి జీవితంలో కొన్ని కష్టాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయి. కష్టాలు వస్తున్నాయి ఏంటి, దానికి కారణమేమి? ఏదో పాపకర్మ ఉండాలి అన్నట్టు. సుఖాలు వస్తున్నాయి ఏంటి, దానికి కారణమేమి అంటే ఏదో పుణ్యాలు ఉన్నాయి అని ఊహిస్తాం కదా. ఇది ఊహ, ఇది అనుభవం కాదు. ఇది వరకే చెప్పి అన్ని దర్శనాలు కూడా ఊహ, తర్కంతో చేసే సిద్ధాంతాలు. వేదాంత శాస్త్రము తర్కాన్ని అవలంబించలేదు, అది అనుభవాన్ని అనుసరిస్తుంది. అనుభవము మనకి మనస్సులో పుణ్య పాపాలు ఉన్నాయి అనిపిస్తుందా? అనిపించదు. అందుకే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి కొంతవరకు మనిషి మల అనే శబ్దానికి పాపాలు అని పెట్టుకోవచ్చు అర్థాన్ని, తప్పేం లేదు. కానీ వేదాంత శాస్త్రాన్ని వేదాంత శాస్త్రంగానే అర్థం చెప్పాలన్నప్పుడు మల అనే శబ్దానికి మాలిన్యము అని అర్థం. మాలిన్యము అంటే వ్యర్థం. మనిషి సహజంగానే ప్రపంచంలోంచి తన జీవితంలో ఎన్నో విషయాలు లోపలికి వేసుకుంటాడు. అన్నీ సార్థకమైనటువంటి విషయాలు లోపలికి వేసుకుంటాడా? వ్యర్థమైనవి చాలా వచ్చి పడుతుంది. వ్యర్థమైన వేస్టేజ్ అంటాం కదా, అట్లా మన మనస్సును ఒక డస్ట్బిన్ మాదిరి చేసుకుంటాం. ఎంతో కొంత తెలివి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు జీవితం అంతా మనిషి ఎన్నో ఇంద్రియాలు ఓపెన్గానే ఉంది. కంటితో చూస్తే చాలు ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. చెవులకు ఎన్నో శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. నీకు వద్దన్నా వింటావు చెడు మాటలు. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు చెడు మాటలు నేను వినను అంటే చెడు మాటలే వినపడకుండా ఉండే స్థలాన్ని వెతికేది ఎట్లా? చెడు దృశ్యాలు చూడను అంటే నీ కళ్ళు తెరిస్తే కొందరు కనిపిస్తాయి, తప్పదు అంతే. అంటే మనిషి ఎన్నో రకాల విషయాలను లోపల తీసుకుంటున్నాడు అని అర్థం. తీసుకుంటే ఎక్కడ పోతాయి? అన్ని మనసులోకి పడతాయి అంతే. నీవు చెడు దృశ్యాన్ని చూసినా మంచి దృశ్యాన్ని చూసినా అది నేరుగా వెళ్ళి నీ ఇంద్రియాల కిటికీలు, ఆ కిటికీల నుంచి లోపలికి వెళ్ళి మనసులోకి పడతాయి. ఇదేం జరుగుతుంది అంటే మంచి దృశ్యాలు పోయింటే మంచిదే, నీకు అది హితాన్ని కలగజేస్తుంది ముందు. కానీ చెడు దృశ్యాల లోపల పోవటం వల్ల ఏమవుతుంది అంటే అది ఖచ్చితంగా నిన్ను వేధిస్తుంది ఏదో ఒక రోజు.
ఎన్నోసార్లు వేధిస్తుంది జీవితంలో మనకే అనిపిస్తుంది. ఒక చెడు దృశ్యము మనిషి జీవితాన్ని కొన్నిసార్లు నాశనం చేసేస్తుంది కూడా. చూడరాని ఏదో ఒక యాక్సిడెంట్ ఏమో చూసినాడు అంటే వాడి బ్రెయినే ఫెయిల్ అయిపోతుంది ఒక్కొక్కసారి. ఇట్లాంటి సంఘటనలు కూడా జీవితంలో మనకు కనిపిస్తుంటాయి. అంటే ఒక దృశ్యం మనకు లోపల పోయింది అంటే అది ఏం చేస్తుంది అని చెప్పలేం. ఇట్లే ఎన్నో వస్తువుల గురించినటువంటి సందర్భాలు చూసింటాడు, ఎన్నో విషయాలు, ఎంతోమంది వ్యక్తులు, ఎన్నో జీవిత సంఘటనలు, ఎవరెవరిదో సంఘటనలు అన్నీ చూసింటాడు. ఇవన్నీ ఇంద్రియాల ద్వారా లోపలికి వచ్చి చేరుకుంటాయి. మనిషి ఆహారం తీసుకుంటాము అంటాం కదా, ఆహారం ఒకటే లోపల పోవటం లేదు మనకి. ఇదిగో ఇన్ని శబ్దాలన్నీ పోతున్నాయి, రూపాలన్నీ పోతున్నాయి, రసాలు, గంధాలు అన్నీ లోపలికి వేసుకుంటున్నాయి. స్పర్శలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అని 5 విషయాలు. 5 విషయాలు 5 ఇంద్రియాలనే కిటికీల గుండా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ పోతాయంటే మనసులోనే పడతాయి. ఎన్నో దృశ్యాలు చూస్తూనే ఉన్నాడు, దేశమంతా తిరుగుతాడు కదా, జనుల మధ్య ఉంటాడు, జంతువుల మధ్య చూస్తాడు, ప్రకృతి మధ్య చూస్తాడు. ఇవన్నీ కూడా మంచివి పడుతున్నాయి లోపల, చెడ్డవి పడుతున్నాయి. అంటే మనిషి ఆహారము అంటే తినేది ఒకటే కాదు, ఇవన్నీ పోతుంది. ఉపనిషత్తు అంటుంది, చాందోగ్యోపనిషత్తు, ఆహార శుద్ధౌ సత్వశుద్ధి. ఆహారము శుద్ధంగా ఉంటేనే మనస్సు శుద్ధమవుతుంది. ఎందుకంటే మనస్సు మనకు సూక్ష్మంగా పుట్టినప్పుడు ఉండొచ్చు, కానీ అది పెరిగి పెద్దది కావాలంటే ఆహారంతో పెరిగి పెద్దదైంది. ఇంక వేరే మార్గం ఏమి దానికి? అన్నరసం హి సౌమ్య మనః. ఉపనిషత్తు అంటుంది, అన్నం యొక్క సూక్ష్మమైనటువంటి అంశం ఏది ఉందో అదే మనస్సు పెరగడానికి అవకాశం ఇచ్చింది. అంటే నీవు తిన్నటువంటి ఆహారమే మనస్సుగా పెరిగిందని అర్థం. కానీ ఆహారము అంటే కేవలం నీ తినండి ఆహారము ఈ అన్నం అనుకోకూడదు. నీవు అన్ని విషయాలు తింటున్నావు, లోపలికి వేసుకుంటున్నావు. ఆహారంతో పాటు ఆహారము అనే శబ్దానికి లోపలికి వెళ్ళేదని అర్థం. ఎన్నో రూపాలు లోపల పోతున్నాయి కదా, ఎన్నో శబ్దాలు లోపల పోతున్నాయి కదా, మరి ఇవన్నీ మనస్సు పెరగటానికి అవకాశం ఇచ్చింది. ఎప్పుడైతే చెడు ఆహారం లోపల పోయిందో మనస్సు చెడు ఆకృతిని దాలుస్తుంది. ఎప్పుడైతే ఇది మంచి విషయాలన్నీ లోపలిపోతున్నాయి అంటే మంచి ఆకృతి దాలుస్తాయి. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లవాళ్ళను మంచి స్కూళ్ళకో, మంచి గురుకులాలకో, ఎక్కడో మంచి ప్రదేశాలకో ఎందుకు పంపిస్తుంటారు అంటే అదే కారణం. చెడిపోతాడు వీడు. దుస్సాంగత్యము తొందరగా చెడగొడుతుంది మనిషిని. అందుకే సత్సాంగత్యాన్ని అలవాటు చేయాలి. చిన్న పిల్లలకి మంచి పిల్లలు ఎవరున్నారో వాళ్ళతో పాటు ఉండు అని చెప్తారు చూడు. చిన్న పిల్లప్పటి నుంచే వాడిని ఇట్లా ప్రారంభిస్తారు. అంటే మంచి వాళ్ళ స్నేహము మంచి చేస్తుంది వాడికి, చెడు స్నేహము చెడు చేస్తుంది. ఎందుకంటే లోపల మనస్సు దెబ్బతింటా ఉంది. అందుకే లోపలి పోవటము అనేది కేవలం ఆహార రూపంగానే పోవటం లేదు. ఎన్నో శబ్దాలు పోయి చేరుకుంటున్నాయి మనసులోకి, రూపాలు పోతున్నాయి, ఎన్నో రసాలు, రుచులు పోతున్నాయి. ఎక్కడో ఏదో ఆహారం తినింటాడు ఇప్పుడు మనస్సు, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కావాలంటుంది అదే ఆహారం. ఏవో తాగిట్టాడు ఫ్రెండ్స్ జతలో, మరలా అది కావాలనిపిస్తుంటాను. అంటే ఇట్లా చెడు ఏదేది ఉందో ఇదంతా మనస్సు మరలా కొరతా ఉంది. దీనికోసమని వాడు వ్యసనపరుడైపోతాడు, బానిసైపోతాడు. మనసు వీక్ అయిపోతుంది, బలహీనమైపోతుంది. మనస్సు బలపడేట్లు చేసుకోవాలి కానీ మనస్సును బలహీనం చేసుకోకూడదు మనిషి. అందుకే మాలిన్యము అంటే మనిషిని ఏది చెడగొడుతుందో, బలహీనం చేస్తుందో అట్లాంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఆహార ఇవన్నీ ఏదైతే లోపల పోతా ఉందో అదంతా కూడా మాలిన్యమే. వేదాంత శాస్త్రపరంగా చెడు ఏదేది లోపలిపోతా ఉందో అదంతా మాలిన్యం. లోపలిపోయి మనసులో ఎట్లుంటుంది అది అంటే ఇంప్రెషన్, వాసన రూపంగా ఉంటుంది. వాసన అంటే మనం ఏదో అగరవత్తి వాసన అట్లా కాదు. ఇది వాసన అనే శబ్దానికి అర్థం ఏమి అంటే ఒక గుర్తు అంతే. నువ్వేదో ఒక చూసినావు కదా, ఆ తాలూకు గుర్తు మనసులో పడింది, దాన్నే వాసన అంటారు. అంత ఏ వ్యక్తిలో కొట్లాడుతున్నారు, చెడు భాష మాట్లాడుకుని కొట్లాడుతున్నారు, ఆ భాషలన్నీ నీ విన్నవాడే చూసుకొని ఏకాగ్రతగా విన్నావు. ఇప్పుడు ఏమైంది అంటే ఆ వాక్యాలు నీ మనసులో గుర్తులుగా పోయి కూర్చుని చెడు తొందరగా మనిషిని ఆకట్టుకుంటుంది.
ఎవరో ఇంకా ఏదో జరుగుతూ ఉంది అంటే అక్కడికి పోయి నిలబడినాడు, అక్కడ ఏమో మాట్లాడుతున్నారు, అది పోయి చేరుకోదు. ఎన్నో దృశ్యాలు చూసినాడు, అవి పోయి చేరుకుంటాయి. మార్కెట్లో తిరుగుతున్నాడు, అక్కడ కూడా ఎన్నెన్నో వస్తువులు, విషయాలు, వ్యక్తులు కనిపించినారు, వాళ్ళ గురించినటువంటివన్నీ లోపలిపై వాసన రూపంగా చేరుకుంటాయి. ఇది వాసన అంటే గుర్తులు అన్నట్టు. దేశంలో నీకు తిరిగినట్లెల్లా, జనం చూసినట్లెల్లా, వాళ్ళ దగ్గర ఉండే వస్తువులు చూసినట్లెల్లా, వాళ్ళ స్థానాలు మానాలు చూసినట్లెల్లా, అక్కడక్కడ ఉండేవన్నీ కూడా నీకు కావాలనిపిస్తాయి, కొన్ని వద్దు అనిపిస్తాయి. వద్దు అనిపించేవి గుర్తులుగా పడి ఉంటాయి, కావాలనిపించేవి లోపలిపై గుర్తులుగా చేరుకుంటాయి. ఇదంతా మాలిన్యమే. మనిషిని పూర్వజన్మ పాపాలే చెడగొడతాయి అని కర్మ సిద్ధాంతం అంటుంది. కానీ వేదాంత శాస్త్రం అంటుంది, ఈ జన్మలో నీవు ఏం చూస్తున్నావో, ఏం వింటున్నావో, ఏం తాకుతున్నావో, ఏం లోపల తీసుకుంటున్నావో ఇవన్నీ చెడగొడుతున్నాయి కదా, పాపాల మీద ఎదికేస్తావని. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, మనిషికి చూడయ్యా, నీవు పాపాలతో పుట్టినావు, పుణ్యాలతో పుట్టినావు, పుణ్యకర్మలు ఎక్కువ చేసుకుంటూ ఉండు, సుఖంగా ఉంటావు. ఇది మంచి సిద్ధాంతమే, బాగానే ఉంది. వేదాంత సిద్ధాంతము నీవు పాపాత్ముడివి అని చెప్పేకి రాలేదు. అది నీవు బ్రహ్మము అని చెప్పడానికి వచ్చింది, నీలో ఏ పాపము లేదు అని చెప్పడానికి వచ్చింది. ఈ సిద్ధాంతమే వేరు, ఆ సిద్ధాంతమే వేరు. వేదాంత శాస్త్రం తాత్పర్యంగా చెప్తా ఉండేది ఏమి అంటే, అయి తదాత్మవిదగం సర్వం తత్సత్యగం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో. చూడండి, ఈ జగత్తుకంతా మూలమైనటువంటి ఏ తత్వం బ్రహ్మరూపంగా ఉందో అదే నీవై ఉన్నావు. నీవు నిత్య శుద్ధుడివి అంటే నీలో ఏ పాపాలు లేవని అర్థం. నిత్య బుద్ధుడివి, నీకు అజ్ఞానమే లేదని అర్థం. నిత్య ముక్తుడివి, నీకు ఏ బంధాలు లేవని అర్థం. నీవు స్వయం జ్యోతి స్వరూపానివి, అసంగ అద్వితీయ స్వరూపుడివి, సత్తు చిత్తు ఆనంద ఘన స్వరూపుడివి. ఇట్లా చెప్తా ఉండేది ఇది. వేదాంత సిద్ధాంతం ఇట్లుంది. కర్మ సిద్ధాంతము నీవు పాపివి, ఈ కొన్ని పుణ్యాలు నై సుఖాలు ఇస్తున్నాయి అంతే, ఇంకా పాపాలు రేపు ఏమిస్తాయో తెలీదు, భయపడి బతకాలి మనిషి. ఇది కర్మ సిద్ధాంతం చెప్తాడు. అందుకే వేదాంత శాస్త్రంలో ఈ మాట చెప్తున్నారు, మల విక్షేపరహితత్వేసతి ఎట్టున్నారు అంటే, ఇక్కడ మల అంటే పూర్వజన్మ కర్మలు పాపాలు అని ఇంతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది కర్మ సిద్ధాంతాన్ని నేను ఒప్పుకుంటాను అంటే సరే చేసుకోవచ్చు ఈ అర్థాన్ని. కానీ వేదాంత శాస్త్రం ఉంటుంది, నీవు ఈ జన్మలో ఏవేవి లోపలికి వేసుకున్నావో అదంతా మలమే. ఇప్పుడు మనసులో ఉదాహరణకు ఒక వ్యక్తికి 40-50 ఏళ్ళు వచ్చింది అంటే ఎన్ని విషయాలు లోపలిపై ఉంటాయో, చెడు మంచి అంతా పోయి మన మనస్సును డస్ట్బిన్గా చేసుకున్నట్టు. చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు అని 3 కోతలు గుర్తులేస్తారు చూడండి, గాంధీ చెప్పేవారు అని. అంటే చెడు మాట్లాడొద్దు, ఎందుకంటే మాటలు విన్నా కూడా మనసు చెడిపోతుంది. అదేవిధంగా చెడు చూడవద్దు, కనవద్దు అంటే చూడవద్దు. చెడు ఎక్కడుంది చూడొద్దు. అది మన ఉపనిషత్తులే శాంతి మంత్రంగా చెప్తాయి. భగవంతుని రోజు ఇట్లా వేడుకోవాలట, భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. నేను ఏం శబ్దాలు విన్నా కూడా నాకు భద్రమయ్యేది, నాకు హితం కలిగే శబ్దాలని నేను విందునుగాక అని భగవంతుని వేడుకుంటుంది. దేవుణ్ణి ఏదో నాకు డబ్బు కావాలను, ఆస్తిపాస్తులు కావాలో ఇది అడిగేది కాదట. ప్రధానం ప్రతి మనిషి ఇది అడగాల. ఎక్కడ పోయినా మంచి శబ్దాలు వినని, నేను మంచి రూపాలను చూడని. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగం సస్తనోభిః వశేమ దేవ హితయ్యదాయుః. ఇవన్నీ ఏం చెప్తున్నాయి అంటే, నా ఇంద్రియాల ద్వారా నేను భద్రమైనటువంటి విషయాలనే లోపల తీసుకోవాలి. ఇట్లా నన్ను అనుగ్రహించు. ఎక్కడ పోయినా కూడా మంచి ఆహారాన్ని, నాకు హితమైన ఆహారాన్ని లోపల తీసుకునేటట్టు. ఎందుకంటే ఫ్రెండ్స్ మధ్య పోయినాడు అంటే అందరూ ఏదో తింటున్నారో ఇప్పుడు వాళ్ళతో పాటు వీడు తినాల్సి వస్తుంది. చూడు ఎట్లా పరిస్థితి తెచ్చుకున్నాడు. వాళ్ళ దగ్గరికి పోయింది ఎందుకు, నీవు తినాల్సే వచ్చింది. చూడు నీకు సమస్య ఉంది, అనారోగ్య సమస్య ఉంది అని తెలుసు, కానీ ఫ్రెండ్స్ ఏమంటారు, ఒకరోజు తిని ఏమవుతుంది. అవును కదా, ఒకరోజు ఏమవుతుంది, ఒక 2 ట్యాబ్లెట్లు ఎక్కువ వేసుకుంటే అవుతుంది అని నీవు కూడా ధైర్యంగా పోయి వాళ్ళతో పాటు కూర్చుంటావు, తింటావు, తాగుతావు, మరలా సమస్య స్టార్ట్ అయింది. అంటే ఇవన్నీ ఏం చేస్తాయి అంటే, నీకు తెలియకుండానే నీవు అక్కడికి పోవటము, జరగటము ఇదంతా అయిపోతుంది. అందుకే భగవంతుడిని ఇది వేడుకోవాలట, నాకు భద్రమైన స్థానాలే అనుగ్రహించు, భద్రమైన శబ్దాలే విందునుగాక, అన్ని సంఘటనలు పరిస్థితులు కూడా నాకు హితమైనవే నాకు దొరకని. ఇట్లా అందుకే
మన శాస్త్రాలు కూడా భద్రమైందానే విను, భద్రమైందానే చూడు, చెడు చూడనే వద్దు, చెడు మాట్లాడవద్దు. ఒకవేళ చెడు నీకు తెలిసినా నీ మాట్లాడకపోవద్దు. ఎంతోమంది వ్యక్తులు చెడు మాటలు మాట్లాడు. అంటే వాళ్ళకి చెడు మాటలు తెలియదా అంటే తెలుసు. సమాజంలో ఉన్నప్పుడు వీడికి చెడు మాటలు తెలియకుండా ఉండడం అంటే సాధ్యమే కాదు. ఎన్నో వినింటాడు, కానీ నీవు దాన్ని మాట్లాడేది అలవాటు చేసుకున్నావు అంటే వస్తాయి. అంతే, కంట్రోల్ ఉండాలి. నేను చెడు మాట్లాడను, అంతే. నేను చెడు తినను, నేను చెడు మాటలు ఎవరితోనూ మాట్లాడను, వినను కూడా, చెడు దృశ్యాలు చూడను అని మనమే నియమాలు వేసుకుంటే జరుగుతుంది. అందుకే ఇదే ఇదే మాలిన్యం, ఇంప్యూరిటీస్ అంటారు చూడండి. అంటే ఏదేది లోపలికి మనం స్వేచ్ఛగా లోపల తీసుకోకూడదు, అక్కడ కంట్రోల్లో ఉండాలి అంటుంది. ఇది వేదాంత శాస్త్రం మనకు చెప్తున్నటువంటి మాలిన్యం. మనస్సులో చిన్నప్పటి నుంచి, అంటే శైశవ దశ నుంచే ఎన్నో విషయాలు ఇట్లా లోపలికి చేరుకుంటున్నాయి. అవన్నీ టైం వచ్చినప్పుడు రకరకాల ప్రభావాలు చూపిస్తాయి. దీన్ని ఏమంటారు అంటే విక్షేప. మలాలన్నీ ఏం చేస్తాయి అంటే విక్షేపంగా తయారవుతాయి అన్నట్టు. మనస్సులో ఏ చాంచల్యం వచ్చినా కూడా దానికి కారణము ఏదో ఒక మాలిన్యం ఉంటుంది. నీవేదో ఒక మంచి వస్తువు నాకు ఇది కావాలని చూసింటావు సూపర్ మార్కెట్లో, ఎప్పుడో 5-6 నెలలు అయింది, ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, ఇప్పుడు అనిపిస్తుంది అది చూసింటావు కదా, ఆ వస్తువు తెచ్చుకోపో, డబ్బు ఉంది ఇప్పుడు. పోయి చూస్తావు అది ఇంకా రేట్ ఎక్కువ చేసింటారు. నీవు అప్పు చేసుకునైనా తెచ్చుకుంటావు. చూడండి, అది ఏమైంది అంటే నీలో ఎప్పుడో ఒక దృశ్యాన్ని చూసినటువంటి గుర్తు లోపల ఉంది. ఆ గుర్తు సమయం రాని, పరిస్థితి అనుకూలించని ఊరికే ఉంది. నీకు పరిస్థితి అనుకూలించింది అంటే అది ఒక సంకల్పంగా, అది ఒక కోరికగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కోరికకు అడ్డు తగిలితే నీ క్రోధం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతివిభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఇది భగవద్గీత అంటుంది. ఒక్క వికారం ప్రారంభమైంది అంటే అది అన్ని వికారాలకు దారితీస్తుంది, పురుషార్థాన్ని దూరం చేస్తుంది మనిషికి. నీకు ఏది కావాలనిపిస్తుందో ఆ కావాలనిపించేదంతా కూడా దాని మూలాన్ని నీ వెతికి చూస్తే ఎప్పుడో నీ మనసులో ఆ గుర్తు పడింటుంది. ఎవరో చెప్పింటారు, లేదా క్రికెట్ చూస్తూ ఎన్నో అడ్వర్టైజ్మెంట్లు వచ్చింటాయి, అది కావాలనిపించింటుంది. నిన్ను వాళ్ళు ఆకట్టుకునేకే క్రికెట్ మధ్యలోనో సీరియల్ మధ్యలోనో చూపిస్తారు. ఎందుకంటే నీవు టీవీ చూసేటప్పుడు, క్రికెట్ చూసేటప్పుడు అంకితమి చూస్తుంటాడు మనిషి. సీరియల్ చూసేటప్పుడు అట్లా చూస్తున్నప్పుడు పదే అదే వస్తువునే అడ్వర్టైజ్మెంట్ చూపిస్తాడు. చూడు ఇది బాగుంది, తీసుకో. ఎందుకంటే వాడికి డబ్బులు కావాలి, వాడు కంపెనీలు తయారు చేసినాడు కొత్తగా. అది నీకేమనిపించింది? క్రికెట్ గెలిచినారో ఓడిపోయినారో ఒకే మాట నీకు అర్థమైంది అంతే. కానీ ఆ గుర్తులన్నీ మధ్యలో వచ్చి పడినాయి కదా, అవి గెలిచిన తర్వాత నిన్ను వేధిస్తాయి, నిన్ను ఓడిస్తాయి. అంటే జీవితంలో ఇట్లాంటివి ఎన్నో పడుతుంటాయని అర్థం. నీవు ఏది అలవాటు చేసుకున్నా ఆ అలవాట్లకు లొంగిపోయి ఆ మధ్యలో నీకు లోపలికి వేసేస్తారు అంతే. సమాజము ఇట్లా వాళ్ళ స్వార్థం కోసమని మనుషుల్లో కొత్త ఆలోచనలు తెప్పించి వాళ్ళతో ఖర్చు పెట్టించి ఆ వస్తువు వీళ్ళు కొనేటట్టు చేసి చూడండి, ఇదంతా కూడా ఒక పెద్ద పన్నాగాలు అంటారు. అందుకే ఎప్పుడు కూడా మనిషి వివేకంతో బ్రతికి ఎక్కడెక్కడ చెడు ఉందో అక్కడ పోకూడదు. మహాభారతంలో శాంతి పర్వంలో ధర్మరాజుకు భీష్ముడు ఎన్నో విషయాలు బోధిస్తాడు. అంపశయ్య మీద పడుకొని ఉండేవాడు, ప్రతిరోజు సాయంత్రం పూట ఎన్నో విషయాలు చెప్పేవాడు. అక్కడ చెప్తూ ఒక మాట అంటాడు, నీ ఉండే చోట, మీ ఊర్లో, మీ వీధుల్లో ఎవరైనా దుర్మార్గులు ఉంటే ఆ వీధి వదిలేవద్దే వద్దు. ఒకవేళ నీ ఊర్లో అంతా అట్లా వాళ్ళే ఉన్నారు అనిపిస్తే నీకు ఆ ఊరి వదిలే, ఏం కాదు. అంటే చెడు ఎక్కడ ఉంది నీకు అనిపిస్తూ ఉందో అక్కడ ఉండకూడదు. నువ్వు చెడు నీవెంత దూరం చేసుకోవాలన్నా కూడా అది నిన్ను వేధిస్తుంది, ఏదో రకంగా వేధిస్తుంది. అందుకే దుర్మార్గులు, చెడు అంటే ఎవరు ఆసురీ బుద్ధి ఎవరిలో ఉంటుందో అట్లాంటి వాళ్ళ మధ్య అసలు ఉండకూడదు. వాళ్ళు చూడకూడదు అది దుర్మార్గులు అంతే. అందుకే చూడండి, ఎవరు కూడా దుర్మార్గుల ఫోటోలు వేసుకోరు. మనిషి ఎంత దుర్మార్గుడైనా తాను ఇంట్లో సన్మార్గుల ఫోటోలు వేసుకుంటాడే కానీ వాడు కూడా దుర్మార్గుల ఫోటో వేసుకోడు.
ఇంట్లో ఎంతోమంది మహాత్ముల ఫోటోలు ఎందుకు వేసుకుంటాం మనకి అంటే, ఒకవేళ వాళ్ళు లేకపోయినా ఇదే సత్సంగం అవుతుంది. ఈ మహాత్ములు చూసే సత్సంగం. పొద్దున్న మేల్కొంటే చాలు, ఆ మహాత్ములు చూస్తున్నాం కదా, అదే చాలు. అంటే ఈ మనస్సు ఫ్రెష్గా మేల్కొనింది, ఇదిగో మంచి వ్యక్తులు లోపల పోయినారు, నీకు మంచి జరుగుతుంది అని అర్థం. అందుకే చుట్టూ ఎన్నో మహాత్ముల ఎంతోమంది ఫోటోలు వేసుకొని రోజు దర్శనం చేసుకుంటాడు. పొద్దున్న లేస్తే వాళ్ళందరూ చూస్తే నీ మనసు సమాధాన పడుతుంది. నీవు రావణాసురుడు, కుంభకర్ణుడు ఈ ఫోటోలు వేసుకుంటారు, ఎవరు వేసుకోరు. అదే రాముడు, కృష్ణుడు, శివుడు చూడు, వాళ్ళ ఒక మంగళ స్వరూపం. అది అంటే మనసులో పోయి పడింది అంటే అది నిన్ను సమాధానంగా ఉంచుతుంది. ఇదే కావాల్సింది. రమణ మహర్షి ఫోటో చూడండి, చూస్తూ ఉంటే ఇంకా ఆనందం కలుగుతుంది. అంటే నీ మనస్సు అక్కడ ప్రసన్నమవుతా ఉండేది అనుభవానికి వస్తుంది. ఆ మహాత్ములు ముఖం ఎందుకు అంత ప్రసన్నంగా ఉంది అంటే మనస్సు ప్రసన్నంగా ఉంది. అందుకే ఎవరి మనస్సు ప్రశాంతంగా మాలిన్యరహితంగా ఉందో, మనస్సు అట్లా ఉన్నప్పుడు మొత్తం శరీరం అంతా అట్లా తయారవుతుంది. ఎప్పుడైతే మనస్సు చెడిపోయిందో నీ ముఖం చూసి గుర్తుపడవచ్చు, ఏమి ఈరోజు ఇట్లున్నావు అంటారు. అందుకే దీన్ని స్వామివారు వేదనలు అని రాస్తారు. మనసులో ఎన్నెన్నో గుర్తుల వల్ల కామ, క్రోధ, లోభ, మోహ, మత్సర్య, భయ, రాగ, ద్వేష ఈ వికారాలన్నీ కూడా దేని వల్ల వచ్చినాయి? ఏదో మాలిన్యం వల్ల వచ్చిండేవి. ఇవన్నీ కూడా మలం వల్ల విక్షేపం. అందుకే వీటిని ఏమంటారు అంటే వేదనలు. వేదన అంటే ఏం చేస్తుంది అంటే లోపలే తయారవుతుంది. ఎవరు లేరు ఇంట్లో, ఒకడే కూర్చున్నాడు, ప్రశాంతంగా పుస్తకం పట్టుకుని కూర్చోవచ్చు కదా. అట్లా కాకుండా ఏదో సినిమా అని చేసుకునో లేకుంటే ఫోన్ చూస్తాడు. ఏదో ఒక దెయ్యం సినిమానో దొంగల సినిమానో కనిపిస్తుంది, కరెంట్ పోయింది, భయం పట్టుకోవటం. ఏం జరిగింది ఇక్కడ అంటే వాడికి లోపల నుంచి ఏదో ఒక భయం ప్రారంభమైంది. ఎప్పుడైతే మనిషిలో ఒక భయం లోపల ప్రారంభమైందో మనసులో, అది లోపల నుంచి బయటకు వ్యాపిస్తుంది. లోపల నుంచి అంటే మనస్సు నుంచి, మనస్సు, ఇంద్రియాలు, దేహము, ముఖము, ఇట్లా ఎవరైనా చూసినప్పుడు అనిపిస్తుంది, ఎందుకు వీడు భయపడినట్టున్నాడా వీడి ముఖం చూస్తే. చూడు ఎక్కడది ఇది ప్రారంభమైంది అంటే మనసులో ప్రారంభమైంది, ఇక్కడ కనిపిస్తుంది. ఇవి విక్షేపాలు. లోపల మాలిన్యం ఉంది అని తెలుసుకోవటానికి అది గుర్తు. అంతే. నీ మనసు బాగలేదు అని తెలుసుకోవటానికి నీ ముఖమే చెప్తుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. మన ముఖమే మన మనసు యొక్క ఇండెక్స్ అంట, కనిపిస్తుంది. ఎవరికైనా ముఖాన్ని చూస్తూనే వీడు ఎట్లా అంటాడు. రమణ మహర్షి ఫోటో, రామకృష్ణుల ఫోటో, వివేకానందుల ఫోటో చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా, ఎంత మనసు అంతా ఎంత ప్రశాంతంగా ఉండిందో అక్కడే కనిపిస్తుంది. వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది, వాళ్ళ కళ్ళల్లోనే కనిపిస్తుంది. ఏమైంది ఎక్కడ, ఏం కనిపించింది అంటే వాళ్ళ మనసు కనిపించింది నీకు ఇక్కడ. అంతే. ఇప్పటికీ అంతే, ఎప్పటికీ అంతే. అన్ని కాలాల్లోనూ నీవు ఏదేది లోపలికి వేసుకుంటున్నావో దాని మీదే నీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈరోజు కూడా విజ్ఞాన శాస్త్రవేత్తలు అంటున్నారు, మనకి ఎన్ని రకాల రోగాలు కొత్త వస్తున్నాయో అన్ని రోగాలు చాలా వరకు మనసు నుంచే వస్తున్నాయి. ఎందుకంటే నీవు ఆహారం ఒకటే కాదు, లోపల ఇవన్నీ తీసుకుంటున్నావు కదా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఇవన్నీ ఊరికే ఉంటాయి. అన్ని రకాల టెన్షన్లు ఇస్తాయి లోపల. అన్నిటికీ మనసే కారణమైపోయింది. ఎట్లయితే ఉపనిషత్తుల్లో మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని చెప్తాయి. బంధమోక్షాలకంతా అదే కారణము అంటే అన్నిటికీ అదే కారణమని అర్థం. మనస్సే అన్నిటి కారణమై కూర్చోలేదు. అంటే ఎందుకు అయింది అంటే నీవు డస్ట్బిన్గా చేసుకోవటం వల్ల. ఒక విషయాన్ని స్వామివారు రాస్తారు, మనసే అన్ని సమస్యలకు మూలము అనేది ఒక సిద్ధాంతం. రెండవది ఏమంటే ఇప్పుడు మనస్సే మూలము అంటే దాన్ని ఏం చేయాలి ఇప్పుడు అనిపిస్తుంది కదా, దాన్నే కంట్రోల్ చేయాలా, చేస్తూ పోవాలా. ఇది ఒక మార్గం. ఇంకో మార్గం ఏముంది అంటే మనస్సు మూలం ఉంటున్నావు కదా, అన్నిటికీ మనస్సు మూలం ఉంటున్నావు, నీవు జాగ్రత్తగా ఉండి మనస్సులో ఉండే అజ్ఞానము కారణం అంతే తప్ప అజ్ఞానాన్ని తీసే అంతేగాని మనస్సును తీసేసకపోవద్దు, దాని అంతా నియంత్రించకపోదు. మనస్సును నిగ్రహిస్తూ పోవటం, మనసే కారణం అన్నిటికీ అని మనసు నిగ్రహిస్తూ పోవటము అదొక మార్గం, యోగ మార్గం అంటాను. మనసు అంతా కారణం కాదు, మనసులో అజ్ఞానం ఉంది. నీ వివేకంతో బతికింటే సమస్య వచ్చేది కాదు. వివేకంతో ఉండేవాడు
చెడు దృశ్యాలు చూడకుండా, చెడు మాటలు వినకుండా, అనకుండా, చాలా జాగ్రత్తగా, ఎక్కడెక్కడ చెడు సహవాసం ఉందో దాన్ని దూరంగా వివేకంతో మెలిగి ఉంటే ఆ సమస్య వచ్చేదే కాదు కదా. దీన్ని సాంఖ్య మార్గం అంటారు. అంటే మనసే అన్నిటికీ సమస్య కూర్చొని దాన్ని గ్రహిస్తాను అనే మార్గం ఒకటి, యోగ మార్గం. మనసు అంత సమస్య కాదు, మనసులో ఉండే అజ్ఞానం, అవివేకం సమస్య అంతే. ఆ అవివేకాన్ని తీసేసుకొని నేను మనసును వాడుకోవడానికి ఏం తప్పేం లేదు. అంటే మనసుగా కారణం కాదు, వివేకం లేకపోవటమే కారణమే, ప్రధాన కారణం అది. అందుకే వివేకంతో మనస్సును జయించాలి, ఇదే చాలా ముఖ్యమైనది. ఎంతెంత వివేకపూర్ణంగా జీవిస్తాడో వాడు అంతంత సులభంగా ఈ మనస్సు వానికి ఏ సమస్య కాకుండా నిజంగా అదే పరమార్థానికి ఒక సాధన అయిపోతుంది. శంకరాచార్య రాస్తారు, ఉపనిషత్తు అంటుందన్నమాట. మనసైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన, మనసైవాను ద్రష్టవ్యం నేహ నానాస్తి కించన. చూడండి, నానాత్వం అసలే లేకుండా ఉండే పరమార్థాన్ని మనసుతోనే తెలుసుకోవాలి. మనసు లేకుంటే నీకు వేరే సాధన లేదు. ఎప్పుడు ఇది సరైన సాధన అవుతుంది అంటే నీవు దానికి మంచి వివేకాన్ని ఇవ్వాలా, సరైనటువంటి దారిలో దాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎప్పుడైతే ఎట్లా కాకుండా అన్ని కనిపించినంత లోపలికి వేసుకుంటే ఇది సమస్య కూర్చుంటుంది. అంటే నీవే దాన్ని సమస్యగాను తయారు చేసుకుంటున్నావు, దాన్ని నీ పరిష్కారంగానూ తయారు చేసుకోవచ్చు. రెండు అవకాశాలు నీకే ఉన్నాయి కదా. మనసును నీవు సమస్యగా తయారు చేసుకుంటావో, మనస్సుని సాధనగా తయారు చేసుకుంటావో, రెండిటికీ నీకు అవకాశం ఉంది. ఇది మన శాస్త్రాలు మనసును గురించి చెప్తున్నాయి. అందుకే ఇక్కడ మల విక్షేపరహితత్వే సతి అంటే మలములు అంటే వాసనలు అర్థం. నీవు ఈ జన్మలో ఏవేవి కొత్త కొత్త వస్తువులు, కొత్త కొత్త విషయాలు అని జీవితం అంతా చూస్తూ, వింటూ, తెలుసుకుంటూ దాని లోపలికి వేసుకున్నావు మనసులోకి, అది మాలిన్య, మల. దీనివల్ల నీకు రకరకాలుగా వేరువేరే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, భయ, రాగ, ద్వేష ఈ విక్షేపాలన్నీ కూడా వేదన రూపంగా నీలో వ్యక్తమవుతున్నాయో అవే సమస్యలైనవి. ఇది రెండవ దోషం మనసులో. మూడవ దోషం ఏది అంటే తన స్వరూపాన్ని గురించి తనకు తెలియకపోవటమే, అజ్ఞానం, ఆవరణ దోషం అంటారు. ఆవరణ అంటే ముసుగు, ఆవరించడం, ఒక బెడ్షీట్ కప్పటం అంటారు చెప్పండి. అట్లా అంటే మనస్సుకు తన నిజస్వరూపం ఏమో తనకు తెలియదు. ఏం నిజస్వరూపము? చైతన్యమే దాని యొక్క నిజస్వరూపం. ఏదేది జడమో అజ్ఞానమో అదంతా కూడా నీవు మీదేసుకుని ఉండేదే, దాన్ని తీసేసుకొని చూడు, మనసే పరమార్థ స్వరూపం. నీవు దేన్ని మనస్సుని సపరేట్గా ఒక పరిచ్ఛిన్నమైన వస్తువు అనుకుంటున్నావో అది నీవనుకున్నట్లు చాలా పరిచ్ఛిన్నంగా నీ శరీరంలో ఇంతగా లేదది. అది ఎట్లుంది అంటే జగత్తనంతా వ్యాపించి ఉంది వరసట్. మనోదృశ్యమిదం ద్వైతం యత్ కించిత్ స చరాచరం మనసో హి అమనీభావే ద్వైతం నైవోపలభ్యతే అంటారు కారికాకారులు. అంటే ఈ జగత్తంతా కూడా మనోదృశ్యం ఇదే. ఈ జగత్తునంతా వ్యాపించింది మనస్సు. మన అనుభవమే చెప్తుంది, ఎక్కడ మనసు ఉందో అక్కడ ప్రపంచం ఉంది, ఎక్కడ మనసు లేదో అక్కడ ప్రపంచమే లేదు. చూడండి, సుషుప్తి గాఢ నిద్రలో మనస్సు లేదు, నీకు ప్రపంచము లేదు. కలలోను మెలకువలోను మనస్సు ఉంది, ప్రపంచం ఉంది. అంటే మొత్తం ప్రపంచము మనస్సు నుంచే బయటకు వచ్చింది మనస్సు. అంటే మనస్సుకు ఇంత గొప్ప శక్తి ఉంది, ఒక ప్రపంచాన్ని తయారు చేయగలిగే శక్తి ఉన్నా కూడా నీవేమనుకున్నావు ఆ మనస్సు నాది చిన్నది, లోపల ఎక్కడో ఉంది, నన్ను వేధిస్తూ ఉంది, నీవే తప్పుగా అర్థం చేసుకో. దీన్ని ఏమంటారు అంటే ఆవరణ దోషం. అంటే దోషాలు మనస్సులో 3 ఉన్నాయట. ఏవి? మల, నీవు వేసుకున్నటువంటి మాలిన్యం, చెత్త మనసులోకి వేసుకోండి. ఆ చెత్త అంతా కూడా ఇప్పుడు వాసనారూపంగా లోపల ఉంది. అది ఏం చేస్తా ఉంది అంటే నీకు అన్ని రకాల విక్షేపాలకు కారణమే కూర్చొని. నీ మనసులో ఏ వికారాలు జరిగినా ఇదిగో ఆ మాలిన్యంతోనే, ఆ చెత్తతోనే జరుగుతుంది అన్నట్టు. వాసనలు 2 రకాలు అని మన శాస్త్రాలు చెప్తాయి. వాసనా ద్విధాః ప్రోక్తాః శుద్ధా చ మలినా తథా. శుద్ధ వాసనలు, మలిన వాసనలు అని. మలిన జన్మకృత్ ప్రోక్త, శుద్ధ జన్మ వినాశిని. శుద్ధమైన వాసనలు నీకు జన్మనే పోగొడతాయి. మలినమైన వాసనలు ఉన్నాయి కదా, ఇవి నీకు మరల మరణాన్నిస్తాయి, మరల జన్మనిస్తాయి. అందుకే శుద్ధ వాసనలు అంటే శుద్ధమైన గుర్తులు,
ఏవేవి చూస్తామో వింటామో అన్నీ కూడా లోపలికి శుద్ధమైనటువంటివే పోవాలి, అశుద్ధమైనవి లోపలికి తీసుకోకూడదు అసలు. అట్లా ఉంటే నీవు మనసును చెత్తబుట్ట చేసుకోలేదని అర్థం. అట్లాంటి మనస్సు, శుద్ధమైనటువంటి మనస్సు నీకు పరమార్థదర్శనానికి కారణమవుతుంది. ఎప్పుడైతే నీవు దాన్ని చెత్తబుట్టగా చేసుకుంటావో అదే నీ వినాశనానికి కూడా కారణమవుతుంది. అందుకే మల విక్షేపాలు ఆవరణ అంటే మనస్సుకు తన గురించినటువంటి అజ్ఞానం ఉంది, తన యొక్క శక్తే తెలియదు. మనసుకు ఎంత శక్తి ఉంటుంది అని యోగాది శాస్త్రాల్లో వైభవంగా వర్ణిస్తారు. యోగశాస్త్రము, పతంజలి యోగశాస్త్రం అంతా కూడా అది మనస్తత్వ శాస్త్రం, మనసును గురించి వర్ణిస్తుంది. నీవు మనస్సులో గొప్ప గొప్ప ఉపాసనలు చేయటం వల్ల నీకు ఎంత శక్తి వస్తుంది అంటే కేవలం మనసుకే కాదు, నీ దేహానికి, నీ మాటకు కూడా శక్తి వస్తుంది. ఋషులు ఏమైనా చెప్తే జరిగిపోయేదట. ఎట్లా సాధ్యమైంది ఇది? మనసుకు ఉన్నటువంటి శక్తి వాళ్ళ దేహాల్లో, వాళ్ళ మాటల్లో కూడా వ్యక్తమవుతా ఉంటుంది. ఎవరన్నా ఏదైనా చేస్తే శపించినారనుకోండి, శపించడం అంటే ఇంకేమో కాదు, ఒక మాట బయటకు వచ్చింది అంతే, అది జరిగి తీరుతుంది. నీవేవో పోగొట్టుకున్నావు, ఇదిగో దొరుకుతుంది, పోయి ఇంటికి పోయేలోపల దొరుకుతుంది, ఏంటి దొరుకుతుందో అంతే. విశ్వామిత్రుడు స్వర్గాన్ని సృష్టిస్తాను సృష్టి అయ్యిపోయింది చూడ. అంటే వీళ్ళకి మనసుకు అంత శక్తి ఎట్లొచ్చింది? ఆ సంకల్ప శక్తి. నిజంగా మనసుకు ఇప్పటికీ ప్రతి మనసుకు అంతే శక్తి ఉంది. విశ్వామిత్రాది మహర్షులకు ఏ మనసు ఉండిందో ఈరోజు కూడా మనిషికి అదే మనసే పరమాత్మ ఇస్తున్నాడు. మనసుకు అంత శక్తి ఉంది. ఆ మనస్సు అంత పెద్ద ప్రపంచాన్ని తయారు చేసి చూపిస్తుంది స్వప్నంలో. నీకే అర్థమవుతుంది. స్వప్న ప్రపంచమంతా కూడా మనోదృశ్యం, జాగ్రత్త ప్రపంచం కూడా అదే అనే కదా వ్యవస్థాతరి ప్రక్రియ చెప్తాను. అంటే మనస్సుకు ఒక సృష్టినే చేయగలిగే శక్తి ఉందా లేదు? స్వప్న ప్రపంచం అంతా నీకు ఎక్కడ కనిపించింది అంటే నీవేమంటావు? నా మనసులోనే కనిపించింది అంటావు. అంటే నీ మనస్సుకు అంత పెద్ద ప్రపంచాన్ని సృష్టించి, స్థితి కల్పించి, లయం చేయగలిగే శక్తి ఆ మనసుకుందని నీ అనుభవమే చెప్తా అంతే కదా. ఇంత గొప్ప శక్తివంతమైనటువంటి మనస్సు ప్రతి మనిషికి ఉంది. ఋషులకు ఉంది అని మనం చూస్తాం కదా, ఋషులకే కాదు ప్రతి వ్యక్తికి పరమాత్మ ఇచ్చినాడు. దీన్ని వాడు సరిగ్గా వాడుకోగలిగితే నేరుగా పరమాత్మాన్ని దర్శించవచ్చు. నీవు సరిగ్గా వాడుకోలేదంటే అదే నీ జన్మ నాశనానికి కూడా కారణమవుతుంది. ఇక్కడ ఏమంటున్నారు? 3 దోషాలు మనసుకున్నాయి కదా, ఈ 3 దోషాలు తీసివేయటమే నిజంగా నీవు చేయాల్సిందే సాధన. అందుకే మల విక్షేప రహితత్వే సతి, మలవిక్షాలు తీసేసుకున్నటువంటి వాడు స్వస్వరూప అజ్ఞానత్వం, తన గురించినటువంటి అజ్ఞానం మనసుకుందేని ఇట్లాంటి వాడు ఈ 4 లక్షణాలు కూడా సాధించవచ్చు. ఏ వివేక, వైరాగ్య, శమదమాదులు, ముక్షత్వం అన్నారు కదా. వీటిల్లో నీవు సాధన చేయాల్సింది ఏది అంటే మొట్టమొదటి వివేకం. మనిషి ఏం పొరపాటు చేస్తాడు అంటే వైరాగ్యాన్ని సాధన చేసేకపోతాడు. వైరాగ్య సాధన చేయకూడదు, వివేకంతో అదే వస్తుంది. వివేకం లేకుండా వైరాగ్యం సాధ్యం కాదు. అందుకే మొదట వివేకం అన్నారు. ప్రతి మనిషి సాధించాల్సింది ఏది అంటే వివేకాన్ని సాధించుకుంటూ పోవాలి. నీవెంతెంత వివేకాన్ని సాధించుకుంటూ పోతావో అది పక్వమై వైరాగ్య, శమదమాదులు, ముముక్షుత్వముగా తయారవుతుందే కానీ వివేకమే లేకుండా బేసిక్గా మిగతావన్నీ కూడా ఏది సాధ్యం కాదు. అందుకే ఇవన్నీ కూడా అవసరము అని అధికార లక్షణాన్ని స్పష్టపరచను. అనగా మల విక్షేప రహితుడై సాధన చతుష్టయం కలిగి స్వస్వరూప అజ్ఞానము లేనివాడే అధికారం. ఏ వ్యక్తికి అయితే స్వస్వరూప జ్ఞానం లేదో అంటే అజ్ఞానం ఉందో అని అర్థం, వాడు అధికారి జ్ఞానాన్ని తెలుసుకుని. ఇక్కడ ఇంకో ప్రశ్న తీసుకుంటున్నారు. వేదాంత విజ్ఞానానికి బ్రాహ్మణులకి అధికారం ఉందని, క్షత్రియులకు ఉంటుందని, వైశ్యులకు ఉంటుందని, సన్యాసులకు ఉంటుందని ఇట్లాంటి చెప్తారు కదా, ఇది ఎంతవరకు నిజమని. ఎందుకంటే నేను తెలుసుకోబోయేది ఏది అంటే బ్రహ్మ విద్య. ఎవరు బ్రహ్మము అంటే నీవే బ్రహ్మమని చెప్తాను ఉపనిషత్తు. నిన్ను నీవు తెలుసుకోవటానికి ఈ ఆంక్షలైతే ఏం అవసరం లేదు. కావలసిందల్లా ఏమి అంటే నీలో మాలిన్యం ఉండకుండా చూసుకో, దానివల్ల విక్షేపాలు రావు, నీ స్వరూపాన్ని నీవు తెలుసుకోవాలా, అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలా. ఇంత జరిగితే చాలు. అట్లాంటి వాడికి వివేకంతో పరిపక్వత కలిగి తన స్థితి తనకు అర్థమైపోతుంది. ఉపనిషత్తులు నేరుగా అధ్యారోప అపవాద ప్రక్రియ అని ఏదో ఒక ప్రక్రియతో చూపిస్తుంది మన స్వరూపాన్ని. అంతే తప్ప
ఏ వ్యక్తికి అయితే బ్రాహ్మణుడైనాడో వానికే వేదాంత విద్య అర్థమవుతుందని, క్షత్రియులకు అర్థమవుతుందో లేదో తెలియదని ఇట్లంతా కూడా చెప్పకూడదు. ఇవన్నీ కూడా అపోహలు. ఎందుకు వచ్చినాయి ఈ అపోహలు అంటే, పూర్వకాలంలో లేదా మన శాస్త్రాల్లో, ధర్మశాస్త్రాల్లో బ్రాహ్మణుడు ఈ పని చేయాలా, క్షత్రియుడు ఇదిగో ఈ పనులు చేయాలి, ఈ బాధ్యత వాడిది అని, అదేవిధంగా శూద్రులు ఈ పని చేయాలని, తర్వాత వైశ్యులు ఇంకో పని చేయాలని, స్త్రీలు ఈ పని చేయాలా, పురుషులు ఈ పని చేయాలని, గృహస్థులు ఇట్లాంటి పనులు చేయాలా, బ్రహ్మచారులు ఈ పని, సన్యాసులు ఈ పని, వానప్రస్థ, ఇట్లా అన్నీ జనులను విడగొట్టి వాళ్ళ గుణాలను బట్టి, వాళ్ళకుండే సామర్థ్యాలను బట్టి మీరు ఈ పని చేస్తూ ఉంటే సమాజము శ్రేయస్సుతో కూడి ఉంటుంది అని ఒక గొప్ప ఉదారమైనటువంటి మనోభావం ఇది శాస్త్రానికి. ఎందుకంటే ఒక ఇంట్లో అందరూ వంట చేయకూడదు కదా. ఇంట్లో 10 మంది అందరూ వ్యాపారం చేస్తాను అంటే సాధ్యం కాదు. అంటే ఎవరెవరి పని వాళ్ళు కరెక్ట్గా చేస్తూ ఉంటే ఇల్లు బాగా జరుగుతుంది అంతే. ఒక ఆఫీసులో అందరూ నేను మేనేజర్ అవుతానంటే అర్థమే లేదు. అంటే ఎవరి పని వాళ్ళు చేయాలా అనే ఉద్దేశం. సమాజంలో కూడా క్షాత్రగుణం ఉండే వాళ్ళంతా కూడా మిలిటరీలోనూ, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఉండాలా. విద్య ఉండేవాళ్ళంతా కూడా వాళ్ళు కాలేజీల్లోనూ, వేరే సంస్థల్లోనూ జనులకు అజ్ఞానాన్ని పోగొట్టే విధంగా ఉండాలి వాళ్ళంతా. ఎవరెవరికి వ్యాపార సంబంధమైనటువంటి గుణాలు, లేకుంటే పంటలు పండించే శక్తి, సామర్థ్యము ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు ఆ పని చేస్తుండాల. ఏ వ్యక్తులైతే రాత్రినక పగలనక సోమరితనం లేకుండా పొలాల్లోనూ, ఫ్యాక్టరీల్లోనూ, పెద్ద పెద్ద కంపెనీల్లోనూ పనిచేయగలుగుతారో, రాత్రి పగలు పనిచేసే వాళ్ళు ఉన్నారు చూడండి సిటీలో చూస్తే. ఆ శక్తి అందరికీ రాదు కదా. అట్లా ఉండేవాళ్ళు ఆ పనులు చేసుకుంటూ ఉండాలి. ఎవరు పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తూ పోదు. బ్రహ్మచర్యము అంటే విద్యాభ్యాసం. పిల్లలు 5 ఏళ్ళు దాటిన తర్వాత వాడిని ఇంట్లో పెట్టుకోకూడదు, వాడిని స్కూల్కి వెళ్ళాలి. ఎందుకంటే వాడు విద్యాభ్యాసం ఆ వయసులో వాడు చేయాలి. వాడిని ఇప్పుడే నేను బిజినెస్ తీసుకుపోతాను అంటే సాధ్యమే కాదు. అట్లా మొదట వాడికి ఏ విద్య రాదు. అంటే ఏ వ్యక్తి ఆ పని చేస్తేనే సమాజం అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది అర్థం. ఈ దృష్టితో అందరికీ విభజన చేసి ఆయా బాధ్యతలను మన శాస్త్రాలు అప్పచెప్తున్నారు, నిజమే. కానీ ఇదే సూత్రము ఇక్కడ పనికిరాదు. వేదాంత విద్యకు కూడా ఎవరు అధికారులు? ఇప్పుడు నీకు విద్య నేర్చుకునేకి ఎవరు అధికారి అంటే స్కూల్కి పోయే పిల్లవాడు, వాడు అధికారి అంతే. ఎవరు వ్యాపారం చేయగలగడానికి అధికారి అంటే స్కూల్ అంతా అయిపోయిన తర్వాత వాడు బయటకు వస్తాడు కదా 25 ఏళ్ళ తర్వాత. అప్పుడు వాడి లక్షణాలు చూసి వాడు వ్యాపారం చేస్తాడో, ఉద్యోగం చేస్తాడో, ఇంకోటో చేస్తాడు. అది వాడి పని. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది సమాజం అంతా సజావుగా సాగే రీతి. కానీ వేదాంత విద్య ఎవరు తెలుసుకోవాలంటే అందరూ తెలుసుకోవాల్సిందే. సర్వేషాంచ అధికార బ్రహ్మ విద్యాయాం. ఎందుకంటే ఇది నీ స్వరూపం. నీ స్వరూపాన్ని నీవు అర్థం చేసుకోవటానికి ఈ ఆంక్షలన్నీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది నీవు సమాజంలో మోయాల్సిన బాధ్యత కాదు. వేదాంత విద్య అంటే నీవు తరించే మార్గం అది అంతే. ప్రతి వ్యక్తి తరించాల్సిందే. ప్రతి వ్యక్తి కూడా పరిపూర్ణత్వాన్ని పొందాల్సిందే. స్త్రీ అని కానీ, పురుషుడని కానీ, చిన్న పిల్లవాడు కానీ, ముసలివాడు కానీ ఇట్లా లేదు. అందరికీ కూడా వేదాంత విద్యలో అర్హత ఉంది అంతే. శూద్రులు లేదు ఎందుకు కట్టినావు? ఎవరు శూద్రుడు? ఉపనిషత్తు చెప్పలేదా మాట. శంకరాచార్యులు అంటారు, విదుర ధర్మవ్యాధ ప్రభృతీనాం జ్ఞానోత్పత్తి తేషాం నశక్యతే అని చెప్పలేము కదా. విదురుడు శూద్రుడు, ధర్మవ్యాధుడు శూద్రుడు, తులాధారుడు వైశ్యుడు. ఎంతోమంది స్త్రీలంతా కూడా ఉండ్రి బ్రహ్మవాదినిలోని, ఇతిహాసాల్లోనూ, పురాణాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ అంతా కనిపిస్తారు. ఎవరో వ్యక్తి, రైకుడు అనే వ్యక్తి గజ్జి గొక్కుంటూ బండి కింద కూర్చున్నాడు, ఆయన మహాజ్ఞాని అని ప్రసిద్ధి. ఆయన ఏ కులం వాడో, ఏ మతం వాడో ఏం చెప్పలేదు ఉపనిషత్తు. శరీరం మీద ఏ జంధ్యము లేదు, ఏదీ లేదు. అంటే బ్రాహ్మణ్యం ఎట్లా సిద్ధించింది? బ్రహ్మజ్ఞాని అంతే అయిపోయింది. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ్యం అంతే. ఏ వ్యక్తి అయినా బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ్యాన్ని సాధించుకోవచ్చు అంతే. ఇది ఉపనిషత్తు చెప్తా ఉండే సిద్ధాంతం. అందుకే ఈ విషయంలో ఏవైతే వర్ణాశ్రమ ధర్మాలను శాస్త్రం చెప్పిందో అట్లా అర్థం చేసుకునే పోకూడదు. వేదాంత విద్యకు అందరికీ అధికారం ఉంది. అంతేకాకుండా వేదాంత విద్య అనేది
స్వతంత్రంగా ఫలాన్ని ఇస్తుంది. ఐకాంతిక ఫలత్వ శంకరాచార్యులు అంటారు. నీవు వర్ణాశ్రమ ధర్మాలన్నీ అనుసరించి ఉంటే, నీవు ఈ ఉపాసన చేసి ఉంటే నీకు వేదాంతం అర్థమై అట్లా ఉండదు. వేదాంతం నీకు అర్థమైపోయింది అంటే అయిపోయినట్టే, ఫలం వచ్చే తీరుతుంది. నీవు ఇదంతా చేసింటే అవుతుంది ఏమి లేదు. ఉదాహరణకు ఏ దేశంలో ఉండే వ్యక్తి, ఆ వ్యక్తికి మనసులో ఏ మాలిన్యము లేదు, ఏ చెడు లోపలికి వేసుకోలేదు. వాడు మనసు ప్రసన్నంగా పెట్టుకున్నాడు, తత్వాన్ని అర్థం చేసుకోవాలని భారతదేశానికి వచ్చినాడు, తత్వం తెలుసుకున్నాడు. ఫలం లభించదంటే ధారాళంగా లభిస్తుంది, ఎట్లాంటి వాళ్ళకి లభించదు. మరి వాడు ఏ ధర్మాలు అవలంబించలేదే, వాడు ఏ గుడికి పోలేదే, ఏ దేవుణ్ణి చూడలేదే, అది అవసరం లేదు అంతే. ఎందుకంటే వాటన్నిటికీ ఫలం ఏది? ఇదే ఫలం, ఆత్మజ్ఞానమే ఫలం. అదే వచ్చింది వీడికి, ఇంకేముంది. ఎంతోమంది విదేశీయులు, సోక్రటీస్ ఇట్లాంటి మహాత్ములంతా కూడా ఉండ్రి. స్వామివారు కూడా ఎంతోమంది మహాత్ములను పరమార్జితమని 2వ భాగంలో రాస్తారు. వాళ్ళంతా విదేశీయులు. వాళ్ళకంతా ఈ సత్యం ఎట్లా అర్థమైంది అని ఆశ్చర్యమైతుంది చూస్తే. వాళ్ళకేం ఏ పుస్తకాలు ఉండలేదు కదా, ఎట్లా అర్థమైంది? మనసు శుద్ధంగా పెట్టుకున్నారు, ఏదో మహాత్ములు దొరికినారు, వాళ్ళతో అర్థం చేసుకున్నారు, అయిపోయింది అంతే. అంటే ప్రతి వ్యక్తి కూడా వర్ణాశ్రమ ధర్మాలు అనుసరించిండేవాడే ఈ వేదాంతాన్ని తెలుసుకోవాలనే నియమం అయితే లేదు. అన్ని వర్ణాల వాళ్లకు, అన్ని ఆశ్రమాల వాళ్లకు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, చిన్నపిల్లవాడు, ముసలివాడు ఇట్లా లేదు. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు, ఇంకా గర్భంలో ఉన్నాడు, వానికి ఆత్మజ్ఞానం అయింది. వామదేవుడు ఇంకా పుట్టనే లేదు, గర్భంలోనే ఉన్నట్ట. వాడు అహం మనురభవం సూర్యశ్చ అని గానం చేసినాడు, ఇంకా పుట్టనే లేదు. అంటే ఆత్మజ్ఞానం కావటం అనేది అందరికీ సహజమైనటువంటి హక్కు. ఇది ఎవరు ఇవ్వాల్సింది కాదు, ఎవరైనా తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే ఏమి అంటే వాడి వల్ల ఎంత ప్రయోజనం ఉందో తర్వాత భాగంలో చెప్తారు. ఎందుకంటే జ్ఞానమే మనిషి జీవితం యొక్క మహాపురుషార్థము, పరమ పురుషార్థం. దానివల్లనే సమస్త శోకాలు దూరమవుతాయని ఉపనిషత్తులు అంటున్నాయి. తరతి శోకం ఆత్మవిత్, ఆత్మవిత్ శోకం తరతి. నీవు దుఃఖాలు దాటాలనుకుంటున్నావు కదా, ఇదొక్క మార్గం తప్ప నీకు వేరే మార్గమే లేదు ప్రపంచంలో. నువ్వు ఏ లోకానికి పోయినా కూడా దుఃఖాన్ని పూర్ణంగా దాటడానికి వేదాంత విద్య తప్ప వేరే మార్గం అయితే లేదు. నువ్వెంత ప్రయత్నం చేసినా విఫలమే. నీవు చివరికి బ్రహ్మలోక పర్యంతము పోయినా కూడా అక్కడ ఏడవలసిందే. నారద మహర్షి అంత స్థానాన్ని పొందిన మానసపుత్రుడిగా పుట్టిన అట్లాంటి వ్యక్తి కూడా శోకం పోలేదు, సనత్ కుమార్ దగ్గర బ్రహ్మ విద్య తెలుసుకున్నాడు అంటున్నారే. అందుకే ఈ జన్మలోనే ఈ సత్యాన్ని అర్థం చేసుకోగలిగి, అవును కదా, ఎక్కడ పోయినా శోకం పోయే మార్గం అయితే లేదు, బ్రహ్మజ్ఞానంతోనే శోకం పోవాలంటున్నారు. మరి అదేదో ఇక్కడే దొరుకుతా ఉంది, ఇక్కడే తెలుసుకుంటాను అని ఏ వ్యక్తి ఈ జన్మలోనే విశేష ప్రయత్నం చేస్తారో అట్లాంటి వాడికే మహాపురుషార్థం సులభంగా దొరుకుతుంది. ఉపనిషత్తు ఏంటుంది, నీవు ఇక్కడే తెలుసుకుంటే ఇదిగో నీకు శాశ్వతమైన ప్రయోజనం దొరుకుతుంది. తెలుసుకోలేదు అంటే మహా నష్టం ఉంది. ఇహచేదవేది దత సత్యమస్తి నచేదిహావేది మహతీ వినష్టి అంటుంది. నీవు ఇక్కడ తెలుసుకోలేదు అంటే మహా నష్టం అది. ఎందుకంటే ఇంకెక్కడో పోతావు వేరే లోకాల్లో అంటే ఆ లోకాల్లో దొరుకుతుందో లేదో తెలియదు. ఒకవేళ నీవు ఇక్కడ నుంచి జారి జంతు లోకానికో పక్షి లోకానికో పోయి చేరుకున్నావు అంటే అక్కడ ఇంకేం అవకాశం ఉంటుంది. మనిషికే ఇంత అవకాశం ఉన్నా వానికి అర్థం కావటం లేదు. పోనీ ఏదో భోగరూపంగా స్వర్గాది లోకాల్లో జన్మ వచ్చింది అంటే ఆ భోగాల మధ్య నీవు పడి నీకు తత్వజ్ఞానం అయితే అర్థం కాదు. అంటే చాలా నష్టం ఉంది. ఆ నష్టాన్ని నీవు అర్థం చేసుకొని ఈ జన్మలోనే బ్రహ్మ విద్యను సాధించు అని చెప్తున్నాయి. అందుకే బ్రహ్మ విద్యను సాధించడానికి అందరికీ అధికారం ఉంది. ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. చిన్న పిల్లవాళ్ళ, ముసలివాళ్ళ, వాడికి వయసు అయిపోయి మరణశయ్య మీద ఉన్నా కూడా వాడు తత్వాన్ని తెలుసుకునే అర్హుడవుతాడు. అది మన శాస్త్రాలు. ఏషా బ్రాహ్మీసిది పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వృత్తి. అంతిమ కాలంలోనూ పరమార్థాన్ని నీవు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. పరమ దుర్మార్గుడికి కూడా తత్వాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిషసి. అర్జున, మహాపాపి కూడా బ్రహ్మజ్ఞానం అనే పడవను ఎక్కినాడు అంటే వాడు మహాపురుషాలు అందుకుంటాడు అన్నమాట.
అట్లాంటి వాడే అందుకుంటాడు అంటే నీలాంటి వాళ్ళని గురించి చెప్పేదేమో ఏంటాడు పరమాత్మ అర్జునుడిని. మహాపాపి కూడా అవకాశం ఇస్తుంది భగవద్గీత. అప్పి చే సుదురాచారు అనే శ్లోకంలో కూడా ఇదే మాట చెప్తాను. మహా దురాచారి, దుష్టుడు, మహాపాపి అయినా కూడా అట్లాంటి వాడికి కూడా బ్రహ్మజ్ఞానంతో ఇప్పుడే ఈ లోకంలోనే, ఈ జన్మలోనే మహాపురుషార్థం వానికి అందుతుంది. అందుకే వీళ్ళకి అధికారం లేదు, వాళ్ళకి అధికారం లేదు అని అపోహ వద్దు. అందరికీ సాధ్యం ఉంది, అవకాశం ఉంది. ఉపనిషత్తుల్లో, భగవద్గీతలోనూ అందరికీ అవకాశం ఇస్తున్నారు. పరమ దుర్మార్గులకు కూడా అవకాశం ఇచ్చింది అంటే ఇంకా అంత దుర్మార్గమైన పని మనం చేయలేదు అన్నప్పుడు మనకెందుకు భయం? అందుకే ఇక్కడ అందరికి సర్వేషాంచ అధికార బ్రహ్మ విద్యాయాం జ్ఞానమాత్రేద్యపి సర్వాశనమీణాం అధికార అని శంకరాచార్యులు చాటుతున్నారు అంటున్నారు. శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీశంకర భగవత్పాద చరణారవిందాభ్యాం నమః.